హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 28వ రోజు 28వ అధ్యాయం అయితే చెప్పుకుంటున్నాం. కొంచెం శ్రద్ధగా వినండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం. కార్తీక పురాణంలో 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలెను. అటులు దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తాను వెన్నింటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబీరషను కడకేగి, అంబీరష ధర్మపాలక, నా తప్పు క్షమించు, నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రముల వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కడకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలైనను ఇంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏది అయినను పని చేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించగా అంబీరషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమునకు కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుని. నాకు శ్రీమన్నారాయుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతుల నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచు ఉన్నావే కానీ చంపటలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నీ ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయంలో లోకకంతటికి తెలియను. అయినను మునిగిపొంగవని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధములుగా సూచించటం వలన ఆ రౌద్రకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబీరషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబీరష, నీ భక్తిని పరీక్షించటికిట్లా చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడట నీ వెరుగుదవు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నెల్లర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధి అవు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రౌద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రౌద్రతేజము భూలోకవాసములనందరూ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసపతి అగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తోలుతగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే యుక్తము. ఈ నీతిని ఆచరించువారులా ఇటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి వచ్చిన ఆ దుర్వాసును గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబీరషుడ పలుకులు ఆలకించి, నేను దేవ బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము గలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలని అని నా అభిలాష. కాన శరణగోరిన ఈ దుర్వాసుని నన్ను
కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలంలో ఏకేమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తను కుక్షి అందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివి నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధమును పాదములపై పడిన. అంతటా సుదర్శన చక్రము అంబీరసును లేవదేసి గాఢాలంఘన మనర్చి, అంబీరస, నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని. విష్ణుసూత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములను చేయకుందురో అట్టి వారు కష్టములు నశించి ఇహమందున పరమందున వారు సర్వ సౌఖ్యములతో తోడుతూగుదురు. కాన నిన్ను దుర్వాసిని రక్షించుచున్నాను అని. నీ ద్వాదశ వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము యందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. అష్టవింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. సో చూసారు కదా, ఇలా అయితే 28వ రోజు 28వ అధ్యాయము పారాయణం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో నేను ఏమైనా తప్పులు చదువుంటే నన్ను క్షమించండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.